ఇరాన్ ప్రతీకారం, పశ్చిమాసియా మొత్తం యుద్ధ సైరన్లతోటి అట్టుడిగిపోతుంది సార్. సార్ భయంకరమైన విషయం, చాలా ఘోరమైన విషయం కూడా. దీన్ని యుద్ధం అంటే కూడా తప్పు. యుద్ధం ఏముంది, ఇద్దరు చేస్తే యుద్ధం, ఇద్దరు కొడితే చెప్పట్లేదు. ఒకరే వెళ్ళి ముందుగానే దానికోసం బిల్డప్ చేసి ఆరోపణలు మోపి మేము తనిఖీకి వస్తాం మీరు ఒప్పుకోవాలి అని ఒప్పుకున్నాం, చర్చలకు వచ్చాం, చర్చల మధ్యలో ఆపేసి మేము మీద బాంబులు వేసి రకరకాల ఆయుధాలు, అంతకుముందే యుద్ధ నౌకలు మోహరించి అబ్రహాం లింకన్ అవన్నీ కూడా, ఆయన పేరు కూడా అపచారం వాస్తవానికి. సో కాబట్టి ఇది పూర్తిగా అమెరికా ఇజ్రాయెల్ హిందూ సంపాదకీయం రాసింది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ థగ్గరి, అంతర్జాతీయ బందిపోటు తనం తప్ప ఇది ఇంకోటి కాదు. అంటే దేశాల అధ్యక్షులను ఎత్తుకుపోతారు, ప్రధానమంత్రులు మార్చేస్తారు, రిజిమ్ చేంజ్ అంటే ప్రభుత్వాలను మార్చడం ఏదో మీ చేతుల్లో పని కిరిబొమ్మలను మార్చినట్టు మారుస్తారా ఏమనుకుంటున్నారు? కాబట్టి అమెరికా అలాగే యూదు జాత్యహంకారం జియోనిజానికి ప్రతిరూపంగా ఉన్నటువంటి ఇజ్రాయిల్, వీళ్ళిద్దరు కూడా కట్టుకొని ఇరాన్ మీద చేస్తున్న ఈ దురాక్రమణ దాడి ప్రపంచానికి ఒక హెచ్చరిక. నిజానికి ఇరాన్ కాదు, ఇప్పుడు ఇరాన్ ఒకటే అనుకుంటే మొత్తం గల్ఫ్ దేశాలు మొత్తం అల్లకల్లలో అయిపోతున్నాయి. ఇప్పుడు హార్మోజ్ జలసంధిని కూడా మూసేస్తామని ఇరాన్ ప్రకటించింది. ప్రపంచం యొక్క చమురులో 20% హార్మోజ్ జలసంధి ద్వారా వస్తుంది. భారతదేశానికి కూడా అది చాలా ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు పెట్రోల్ ధరలు ఎంతకు మండిపోతాయి అనే ఒక ఆందోళన కూడా. ఈ ఆర్థిక విషయాలు అలా ఉంచి ఒక వాళ్ళ సుప్రీం లీడర్, వాళ్ళ ఆధ్యాత్మిక గురువు, మత గురువు, ఆయన ఉన్న చోట ప్రత్యక్షంగా బాంబులేసి చంపేసి మేము చంపాము నాకు ముందే తెలుసు ఇంకో దేశాధ్యక్షుడు ప్రకటిస్తున్నాడంటే ఇంతకంటే అమానుష్యము, ఇంతకంటే అంతర్జాతీయ బందిపోటుతనం ఏముంటుందండి? అంతే సార్. కాబట్టి చాలా ఘోరమైన విషయం. ఇప్పుడు దానికి ప్రతిగా ఇజ్రాయిల్ కు ఇరాన్ ఒక విషయం తెలుసుకోవాలి. ఇరాన్ అనేది కొన్ని చిన్న చితక దేశాలుగా అల్లాటప్ప దేశం కాదు. అది దానికి కావాల్సినటువంటి సమర్థత ఉంది, దానికి చమురు సంపద ఉంది, ఆయుధ సామగ్రి కూడా చాలా అత్యాధునికమైన అనేక రకాల ఆయుధాలు వాళ్ళ సొంత పేర్లతోనే ఉన్నాయి. అందుకనే మాటి మాటికి వాళ్ళు ఇజ్రాయిల్ దగ్గరికి వెళ్ళి ఇజ్రాయిల్ కూడా ముప్పు తిప్పలు పెడుతుంటారు. ఉదాహరణకు మీరు చూస్తారు, ఇంతవరకు అమెరికా ఎవరిని చంపామని చెప్పడమే వింటాం, కానీ ఇప్పుడు ఇరాన్ చేసిన దాడిలో అమెరికా సైనికాధికారులు, ఇజ్రాయిల్ అధికారులు కూడా చచ్చిపోవడం మనం ఇప్పుడు గమనిస్తున్నాం. అంటే ఇజ్రాయిల్ చాలా అత్యాధునిక సాంకేతికత దానికే ఉందంటే ఇజ్రాయిల్ కు తెలియకుండా దొంగచాటుగా తక్కువ ఎత్తులో యుద్ధ విమానాలు పంపే సమర్థత ఇరాన్కు ఉంది. ఎంత జాబితా అంటే మీరు వింటే ఇజ్రాయెల్ కన్నా ఇరాన్ కన్నా అని మనం చెప్పలేం, కానీ తట్టుకోగలిగిన ఎదురు దెబ్బ కొట్టగలిగిన సత్తా మాత్రం ఉంది, సాంకేతికత కూడా ఉంది. వెంటనే రాగానే, లేకపోతే ఎప్పుడో లొంగ తీసుండేవాళ్ళు కదా వాళ్ళు. అమెరికా జూన్ జూలైలో ఒకసారి దాడి చేశారు, బెదిరించారు, చాలా చెప్పారు, మేము లొంగిపోము, మీ యుద్ధ నౌకలు మేము ధ్వంసం చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు లింకన్ మీద కూడా మేము దాడి చేసామని చెప్తున్నారు, చేయలేదని వీళ్ళు ఖండిస్తున్నారు. నిజంగా చేస్తే ఖండించాల్సింది పోయి. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు ఎన్ని మొహరించి ఉంచారంటే ఇవన్నీ చాలా వరుసగా ముప్పు తిప్పలు పెట్టడానికి కావాల్సినంత సమర్థత ఇరాన్ దగ్గర ఉంది. వాళ్ళు కూడా దెబ్బతింటారు, సందేహం లేదు. వాళ్ళ అధ్యక్షుడు, రక్షణ మంత్రి చాలా మంది చనిపోయారు, చాలా విచారంలో ఉన్నారు. కానీ అమెరికా చేసిన పెద్ద తప్పు ఆ దేశం యొక్క మత నాయకుడిని చంపడం. దాంతో అలీ ఖమేనీని చంపడము, దాంతో ఒక దుర్మార్గంగా హత్య చేశారు మన దేశ నాయకుడిని. ఒక ఆత్మగౌరవం వాళ్ళది, చాలా దేశం పట్ల ప్రేమ, దేశభక్తి వాళ్ళలో వచ్చేసి వాళ్ళు మసీదు మీద ఎర్ర రంగు జెండా ఎగరేశారు. ఎర్ర రంగు జెండా అంటే ఖబర్దార్ మేము ప్రతీకారం తీర్చుకుంటామని రగిలిపోతున్నారు. దాడులు కూడా చేస్తున్నారు, ఇజ్రాయెల్ మీద చేశారు. ఇజ్రాయెల్ వాళ్ళు, అమెరికా వాళ్ళు కూడా చనిపోయారు. ఈ విషయం అమెరికా కూడా అక్నాలెడ్జ్ చేసింది. ఇంకోటి గల్ఫ్ దేశాల్లో వరుసగా అమెరికా సైనిక స్థావరాలన్నీ అక్కడే ఉన్నాయి. అసలు అమెరికా ఎక్కడ ఉంది? గల్ఫ్ అయితే పశ్చిమాసియా ఎక్కడ ఉందండి? ఇక్కడ అమెరికా ఏం సంబంధం? ఇక్కడ పెత్తనం చేయాలి, దాదాగిరి, అంతర్జాతీయ దాదాగిరి, ట్రంప్ దాదాగిరి. ట్రంపే కాదు, అమెరికా చమురు మీద కూడా, చమురు మీద ఆధిపత్యం, సముద్ర మార్గాల మీద ఆధిపత్యం, చుట్టుపక్కల దేశాల మీద ఒక నిఘా వేసి ఉంచటం, ఆధిపత్యకాంక్షం దాటిపోయింది బ్రహ్మనాయుడు. ఇక్కడ నేరుగా కొల్లగొట్టడమే. ఇప్పుడు వెనిజులా దేశాన్ని కిడ్నాప్ చేసి ఆ చమురు కంపెనీలను మా గుప్పిట్లోకి వచ్చాయని ప్రకటించి ఏముంది? కబ్జా,
అవును. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది అంతర్జాతీయ కబ్జా అమెరికా చేస్తుంది. దీనికి ఇజ్రాయెల్ తోడు కాబట్టి ఇజ్రాయెల్ ను మోస్తుంది. అందుకనే ఇప్పుడు అమెరికాని ఇజ్రాయెల్ కలిసి అజ్రాయిల్ అనాల్సినటువంటి ఒక పరిస్థితి అజ్రాయిల్. లేకపోతే ఇంగ్లీష్ లో అయితే ఇజ్రాయిల్ అనాలి, యుఎస్ ప్లస్ అవును. ఇజ్రాయిల్ కలిపి. సో ఇజ్రాయిల్ అనే దురహంకారానికి మొత్తం అరబ్ దేశాలన్నీ బలైపోతున్నాయి. ఇప్పుడు ఏం చేశారు ఇరాన్ వాళ్ళు, మీరు మామూలు చేస్తున్నాం అనేక రూపాల్లో చేస్తాం, పశ్చిమాసియా భగ్గుమంటుందని వాళ్ళు హెచ్చరించారు. ఇప్పుడు వాళ్ళు కువైట్ మీద లేకపోతే దీని మీద చేస్తే అవును వెంటనే ఇండియా దానికండి చాలా ఆశ్చర్యం. మనకు చాలా కష్టకాలంలో కూడా సమురిచ్చిన వాళ్ళు, అలాగే చాద్ బహార్ అని మన కోసం ఒక రేవును ప్రత్యేకంగా అట్టిపెట్టి మనం అమెరికాకు స్నేహంగా ఉన్నా తమను బలపరచకపోయినా భారతదేశంతో ఉన్నారు. అండ్ మీకు తెలుసు భారత సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటిని కేవలం మత కోణంలో ఎవరైనా చూస్తే చాలా పొరపాటు. హైదరాబాద్ లో అసలు ఖొమైనీ వీధి ఉంది, హైదరాబాద్ లో ఖొమైనీ స్ట్రీటే ఉంది. మనం ఆ పైకి వెళ్ళి అక్కడ తిరిగితే కనుక తాజ్ హోటల్ పక్కన ఆ రోడ్డు అక్కడ ఇరాన్ వాళ్ళ ఇది కూడా ఉంటుంది. కాబట్టి ఇంత శతాబ్దాల సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి వాటిని ఈ సమయంలో మనం ఖొమైనీ మృతికి విచారం వెలిబుచ్చలేదు భారతదేశం. ఇంతకంటే ఘోరం. కొన్ని ఆందోళన కూడా పాత బస్తీలో కూడా ఆందోళన జరుగుతుంది. షియా వాళ్ళు చేస్తున్నారు, శ్రీనగర్ లో జరిగింది, చేశారు, శ్రీనగర్ లో జరిగింది, ఇంకా చాలా చోట్ల. ఇక్కడ మళ్ళీ రెండు కోణాలు ఉన్నాయి. ఇక్కడ అమెరికా యొక్క విదేశాంగ మంత్రి మైక్ రూబియో వాళ్ళు ఇప్పుడు ఆయన దీని అంతరిగి నాయకత్వం. అమెరికా ఉపాధ్యక్షుడు జేమ్స్ వాన్స్ అది మన తెలుగు భర్త. ఆ వ్యాన్స్ అని ఆయనేమో గతంలో ఏ దేశాలు దాన్ని చూసుకోవాలని ప్రసంగం చేశాడు. కానీ రూబియో ఇప్పుడు ఒక సిద్ధాంతం తీసుకొచ్చాడు. అమెరికా పశ్చిమ యూరోప్ మనదంతా వెస్ట్రన్ సివిలైజేషన్, మన వెస్ట్రన్ సివిలైజేషన్ కాబట్టి మనము ఇక్కడ ఇరాన్ లేకపోతే ఇరాక్ కేంద్రంగా ఉన్నటువంటి ఈ సివిలైజేషన్ తో మనకు సంబంధం లేదు, దాన్ని మనం అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలని చెప్తున్నాడు. మీకు అర్థమైంది కదా సిద్ధాంతం. ఇరాక్ మీద అంటే సద్దాం హుసేన్ మీద వీళ్ళు దాడి చేయడం కోసం వచ్చినప్పుడు శామ్యుల్ హంటింగ్టన్ అనే అమెరికా సైనిక అధికారి, అప్పుడు సిఐఏ మాజీ అధికారి అతను క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్, నాగరికతల యుద్ధం అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. నాగరికతలు అంటే మతాలే వాళ్ళ ఉద్దేశంలో. మీకు క్రూసేడ్స్ తెలుసు, క్రూసేడ్స్ అని మత యుద్ధాలు చేశారు. సో ఇక్కడ ఒక విధంగా ఇప్పుడు క్రూసేడ్స్ లేకపోతే వీళ్ళు చేత జిహాద్స్ జరిగినట్టుగా ఇప్పుడు క్రూసేడ్ ఇరాన్ లో మనం మొదలు పెట్టింది క్రూసేడ్ లాంటివి అని వాన్స్ అప్పుడు చెప్పిన దాన్ని పక్కకు పంపించి ఇప్పుడు రూబియో ఒక సిద్ధాంతం తీసుకొని వచ్చాడు అని ఈరోజు హిందూలో చాలా సీనియర్ సంపాదకుడు ఒక ఆయన చాలా వివరంగా ప్రసంగ పాఠాలు ఇవన్నీ కూడా చెప్పాడు. సో క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ అంటే ఎవరో అన్నారు ఇది క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్ కాదు, ఇది క్లాష్ ఆఫ్ బార్బేరియన్స్ అంటారు. అంటే ఇది ఒక రాక్షసత్వాల యుద్ధం తప్ప ఇది మతాల నాగరికులు ఎవరో ఒకరినొకరు బాంబులు వేసుకొని విధ్వంసం చేసుకొని చంపుకోరు కదా. కాబట్టి ఇక్కడ ఇటు మతాన్ని అటు రకరకాల దీనంతటికి బూచి ఏంటి, మీరు అణ్వస్త్రాలు తయారు చేస్తున్నారు. ఇదే బూచి సద్దాం హుసేన్ మీద, ఇదే బూచి ఇంకొక దేశం మీద, వాళ్ళకి ఎవరన్నా భారతదేశం మీద కూడా ఆంక్షలు పెట్టారు కదా వాజ్పేయి హయాంలో అణ్వస్త్ర పరీక్షలు చేస్తే. కాబట్టి ఒకరి మీద పెట్టినప్పుడు తప్పైతే ఇరాన్ మీద కూడా ఎలా రైట్, వాళ్ళ ప్రాబ్లం అంతే కదా. మీరు ఇప్పుడేమో వచ్చి ఎక్కడో ఉన్న వాళ్ళు మీరు హెచ్చరించేసిన ధ్వంసం చేస్తాం, చంపేస్తాం, లేపేస్తాం, ప్రభుత్వాలు మార్పేస్తాం అని మీరు అనొచ్చు. మీలాంటి వాళ్ళని కాపాడుకోవడానికి ఎవరి దేశానికి సంబంధించిన కాబట్టి అణ్వస్త్రాలు ఏవి ప్రపంచంలో శాంతి వస్తే అంతకంటే కావాల్సింది లేదు. మీలాంటి దురాక్రమణదారులు ఉన్నంత వరకు ఎదుర్కోవడానికి చేస్తారు కదా. ఇక్కడ విచారకరమైన విషయం ఒకటే, ట్రంప్ ఈరోజు ఉదయం కూడా ప్రకటిస్తున్నాడు అంతా అయిపోయింది, నాతో చర్చలకు వస్తా ఉంటున్నారు, కానీ నేను ఇంకా సిద్ధంగానే ఉన్నాను అని ఎవరు వస్తున్నారు చెప్పట్లేదు. కానీ వాళ్ళు మటుకు మేము చేయాల్సినంత చేశాం, మీరు దుర్మార్గంగా మా నాయకుడిని చంపేసి అంత విధ్వంసం చేశారు, మేము లొంగలేదు, మేము ఎదుర్కొంటాం అని కనీసం అనడం వరకు అంటున్నారు. ఇజ్రాయెల్ను అలాగే ఆ గల్ఫ్ దేశాలన్నింటినీ కూడా మేము వదిలిపెట్టాం, ఎక్కడెక్కడ అమెరికా స్థావరాలు ఉన్నాయో వాటి మీద అంతా దాడి చేస్తాం, వాటి అన్నిటిని ధ్వంసం చేస్తామని చేస్తున్నారు కూడా. సో దీని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి, అంత సులభంగా అది లోపలికి రాదు. ఇంకొకటి ఇందులో ఉన్న మత శక్తులు చూసినప్పుడు వాళ్ళ మత నాయకులు చంపడంతో అది ఎలాంటి విధ్వంసాలకైనా దారి తీయచ్చు. ఇక్కడ భారతదేశం విషయానికి వస్తే మీరు అన్నట్టు భారతదేశంలో కూడా మత రాజకీయాలు ఇప్పుడు చాలా ఎక్కువగా నడుస్తున్నాయి. ఈ నడుస్తున్న సమయంలో మనం ఇజ్రాయెల్తో ఉన్నాం.
అంటే మోదీ గారు ఈ రోజు వెళ్ళి ఇజ్రాయెల్ పార్లమెంట్ లో మాట్లాడారు, రేపు ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేసింది. అంటే ఈ విషయం తెలియకుండా అక్కడికి వెళ్ళటం రావటం ఇదంతా కూడా జరిగి ఉంటుందని ఎవరైనా నమ్ముతారా? ప్రపంచంలో తప్పకుండా తెలిసి ఉండాలి. ఇప్పుడు కూడా ఏమన్నారు, ఇరాన్ మీద దాడి తప్పు, దురాక్రమణ తప్పు అని అంటలా, ఏదో అందరు కలిసి కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. కానీ ఇరాన్ గనక అమెరికా స్థావరాల మీద దాడి చేస్తే దాన్ని మటుకు ప్రభుత్వం ఖండిస్తుంది. సో అందుకనే నేను అన్న విశ్వగురువు నోరు తెగని, మేము విశ్వగురువులము, మా ప్రతిష్ట చాలా పెరిగిందని చెప్తున్న భారతదేశం, శాంతి కాముక దేశం, అలీనోద్యమానికి ఒకప్పుడు అగ్రదేశం ఎందుకు మౌనం పాటిస్తుంది ఈ విషయంలో? చైనా ఖండించింది, రష్యా ఖండించింది, ఫ్రాన్స్ లాంటి దేశాలు సర్దుబాటు చేసుకోవాలి కానీ ఇలా ఉండకూడదని చెప్పాయి. ఇంకా కొన్ని దేశాలు ఖండించాయి, కొన్ని యూరోపియన్ దేశాలు ఇందాక చెప్పినట్టు వాళ్ళు బలపరుస్తున్నారు. ఈ సమయంలో ఇండియా లాంటి దేశం, చాలా పెద్ద ప్రతిష్టాత్మక దేశం, ఒక లైన్ తీసుకుంటే ప్రపంచ శాంతికి మనకు మన అవసరాలకు మన భారతీయులు ఎంతమంది ఉన్నారండి? మన క్రీడాకారులు, మన నటీనటులు చాలా మంది అక్కడ చిక్కుకుపోయిన ఒక పరిస్థితి. కాబట్టి భారతదేశ ప్రతిష్ట, ప్రపంచ శాంతి, ఆర్థిక ప్రయోజనాలు ఘోరంగా తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా దుబాయ్లో అయిపోయారు. అవును, చాలా మంది ఉన్నారు కదా. నిన్న ఆమె పివి సింధు ఆమె పెట్టారు. అలాగే కానీ కొంతమంది తెలిసి తెలియదు మాట్లాడుతున్నారు. రష్మి ఒక ఆమె సోషల్ మీడియాలో ఆమె చేస్తుంటారు కదా షోస్ అవన్నీ. ఆమె అంటున్నారు కదా, కొమైని చచ్చిపోతే మీకెందుకు వెళ్ళి ఇరాన్ లో యుద్ధం చేయండి అని ఆమె ఒక వీడియో. తెలిసి మాట్లాడుతున్నారా, తెలివి మాట్లాడుతున్నారా? కాశ్మీర్ లో నిరసన తెలిపారు షియాలు. తెలిపితే అక్కడ రక్షణ వాళ్ళందరూ అడ్డుకున్నారు సైనికులు. కాశ్మీర్ లో కేంద్ర పాలిత ఇదంతా ఉంది కదా. సో అక్కడ ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి వాళ్ళ నిరసన తెలపనిండి, వాళ్ళ నాయకుడు చచ్చిపోయాడు అని ఆ ముఖ్యమంత్రి అడుగుతున్నాడు. ఈ సమయంలో హోంమంత్రి అమిత్ షా, హోంశాఖ రాష్ట్రాలకు వాళ్ళు వర్తమానం పంపించారు. ఏమని అంటే, కొమైనీ మృతి హత్య కారణంగా భారతదేశంలో కూడా శాంతి భద్రతలు దెబ్బతినవచ్చు. అనేక చోట్ల మిలీషియాలు, ఈ సాయుధ దళాలు, అల్ ఖైదా తీవ్రవాదులు వీళ్ళందరూ కూడా నిరసనలు, అల్లర్లు తెలియచేయచ్చు. కాబట్టి మీరు చాలా అప్రమత్తంగా ఉండి వీటన్నింటినీ ఎదుర్కోవాలంటే ఏంటనమాట. ముందే అల్ ఖైదా లాంటి పదాలు ఎందుకు వాడుతున్నారు అంటే, మనం తెలియకుండానే మనం ఈ అంతర్జాతీయ వివాదంలో అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న దాంట్లో మనం కూడా పరోక్షంగా ఇజ్రాయెల్, అమెరికాలో మద్దతుదారులుగా నిలబడుతున్నాం. దీన్ని నిన్న మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు తీవ్రంగా ఖండించాడు. వామపక్షాలు, కాంగ్రెస్, కొన్ని ప్రాంతీయ పార్టీలు, ఎంఐఎం లాంటివి ఇవన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఇక్కడ సమస్య మతాలకు సంబంధించింది కాదు, ప్రపంచ శాంతి, దేశాల స్వాతంత్రం. ఈ రోజు ఆ దేశాన్ని లేపేశారు, రేపు ఈ దేశాన్ని లేపేస్తారు. ఈ లోపల అమెరికాలో ఏం జరుగుతుంది? అసలు ట్రంప్ ను అమెరికాలోనే వ్యతిరేకిస్తున్నారు ఆ మాటకు వస్తే. మరి అమెరికాలో ట్రంప్ ను కూడా మార్చాలి ఈ విధంగా అయితే. ఇప్పుడు ఖొమైనీ మీద, అదే ఇరాన్ ప్రభుత్వం మీద ఆ దేశంలో నిరసన వచ్చిందండి. వచ్చిందని మీరు వెళ్తే మరి ట్రంప్ మీద వచ్చిన నిరసనకు కూడా ఇంకొక దేశం వెళ్ళొచ్చు కదా. కాబట్టి చాలా ప్రమాదకరమైన పరిణామాలకు ఇరాన్ మీద దాడి తీస్తుంది. తక్షణం ఐక్యరాజ్య సమితి చెప్తున్నట్టుగా అన్ని దేశాలు కూర్చొని శాంతి స్థాపన కోసం పనిచేయాలి. అలా కాకుండా ఇలా చేస్తే మటుకు ఇజ్రాయెల్, అమెరికాతో పాటు గల్ఫ్ దేశాలు, ఇండియా లాంటి దేశాలు కూడా చాలా నష్టపోతాయి. భిన్న మతాలు ఉన్న మన దేశం ఇలాంటి సమయంలో తటస్థంగా శాంతి దూతలాగా వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉంది. ఎవరిని పూసుకున్నా కానీ ఆ మంట మనకు వస్తుంది. రైట్ సార్, మరొక అంశం రవి గారు, నిన్న మొత్తం కూడా ఒక పక్క బయట యుద్ధం జరుగుతూ ఉంటే, యుద్ధం ఎంత సెన్సేషన్లో నిన్న టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి అంశం ఒక వీడియో రావటం, సోషల్ మీడియా వ్యాప్తంగా చిక్కెర్లు కొట్టడం, తర్వాత ఆయన బిఆర్ నాయుడు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఖండించి ఏ వీడియో అని చెప్పేసి రకరకాలుగా మార్ఫింగ్ చేశారని చెప్పటం.